హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ విత్ ఈస్. నిన్న ద కాపీ క్యాట్ క్యామెల్ స్టోరీ హాఫ్ చూసాం. అయితే మోర్ దాన్ 20 వర్డ్స్ నిన్న నేర్చుకున్నారు కదా, అవన్నీ థరోగా ఉన్నారా? అయితే నేను జస్ట్ 2 వర్డ్స్ అడగనా దాంట్లో. ఒకటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అష్యూర్. సెకండ్ వన్, గిగిల్ అంటే ఏంటి? గిగిల్. ఈ 2 వర్డ్స్ కి మీనింగ్స్ ఏంటో కమెంట్ చేయండి. మరి నిన్న హాఫ్ మాత్రమే చెప్పుకున్న స్టోరీని ఇవాళ కంటిన్యూ చేద్దామా? లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. The big hulking camel made himself look ridiculous as he kicked his naughty legs and twisted his long clumsy neck. The big hulking camel. బిగ్ అంటే పెద్ద, హల్కింగ్ అంటే భారీది కదా. క్యామెల్ అంటే చిన్న జంతువు ఏం కాదు కదా, భారీగా ఉన్నదాన్ని హల్కింగ్ అంటాం. ఆ బిగ్ హల్కింగ్ క్యామెల్ మేడ్ హిమ్సెల్ఫ్. ఇక్కడ మనం రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేసాం. అసలు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఏంటి? హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్, మై సెల్ఫ్, దెమ్ సెల్ఫ్, ఇవన్నీ కూడా రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అన్నమాట. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం? ప్రొనౌన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం? లాస్ట్ టైం నేను క్లాస్ లో టెన్సెస్ క్లాస్ లో చెప్పాను, గుర్తుందా మీకు? నౌన్ అంటే ఏంటో అండ్ నౌన్ గురించి చూసాము. కామన్ నౌన్, ప్రాపర్ నౌన్, కలెక్టివ్ నౌన్ చూసాను. మరి ఈ సెంటెన్స్ లో నౌన్ ఏది చెప్పండి? నౌన్ ఏది? క్యామెల్. ఎందుకంటే నౌన్ అంటే ఇస్ నథింగ్ బట్ నేమ్ ఆఫ్ అ ప్లేస్ ఆర్ యానిమల్ థింగ్. దీంట్లో క్యామెల్ కదా నేమ్, ఆ యానిమల్ పేరు కదా క్యామెల్ అనేది. ఇది కామన్ నౌన్, ఇట్స్ నాట్ అ ప్రాపర్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యూ సెంటెన్సెస్ చెప్తున్నాను అనుకోండి. సీత ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్, సీత ఈజ్ అ టాపర్ ఇన్ ద క్లాస్, సీత ఆల్వేస్ గివ్స్ మీ చాక్లెట్స్, సీత నెవర్ ఫైట్స్ విత్ మీ అని ఇలా ఫ్యూ సెంటెన్సెస్ నేను మీకు చెప్పాను అనుకోండి, 4 సెంటెన్సెస్. అప్పుడు మీకు మీకు ఏమనిపిస్తుంది? ఎందుకు ప్రతి సెంటెన్స్ కి సీత సీత అని ఒక్కసారి మాట్లాడితే సరిపోతుంది కదా. మనం ఒకసారి సీత అంటాం, ఆ తర్వాత అంతా తను. అదే హీ అయితే గనక అతను, ఇలా మాట్లాడతాం. వాటిల్నే ప్రొనౌన్ అంటారు. అయితే నౌన్ అనేది పేరైతే, ప్రొనౌన్ అనేది పేరు బదులుగా ప్రతిసారి మనం పేరు యూజ్ చేయం కదా. కొన్నిసార్లు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ప్రొనౌన్స్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాం అనేది ఈ చిన్న ఎగ్జాంపుల్స్, ఈ 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ లో హీ గేవ్ హర్ ద బుక్. ఇక్కడ మనం ఎక్కడ హర్ సెల్ఫ్ కానీ హిమ్ సెల్ఫ్ కానీ యూజ్ చేయలేదు. ఎందుకు యూజ్ చేయలేదు? ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? హీ గేవ్. ఎవరికి? తను ఆ సబ్జెక్ట్ వేరే ఒకరికి ఇస్తున్నాడు. బుక్ అనేది వేరే ఒకరికి ఇస్తున్నాడు, తనకి తను తీసుకోవడం లేదు. సో ఆ సబ్జెక్ట్ అనేది వేరే ఒకరికి ఇస్తున్నాడు కాబట్టి అక్కడ మనం ప్రొనౌన్ యూజ్ చేస్తాం. సో హీ గేవ్ హర్ ద బుక్. వేరే అమ్మాయి వేరే ఎవరికో ఇస్తున్నాడు కాబట్టి అక్కడ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హర్ అని అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ లో చూడండి. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. షీ బాట్ స్వీట్స్ ఫర్ హర్ సెల్ఫ్. ఈ ఎగ్జాంపుల్ లో హర్ సెల్ఫ్ అని మాట్లాడాం. ఇందాక ఎందుకు యూజ్ చేయలేదు? ఇందాకైతే హర్ అని మాట్లాడాం, ఇక్కడ మాత్రం హర్ సెల్ఫ్ అని ఎందుకు మాట్లాడాం? మీకు డిఫరెన్స్ అర్థమైందండి? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఇక్కడ షీ బాట్ స్వీట్స్ ఫర్ హర్ సెల్ఫ్ అనే సెంటెన్స్ లో తను స్వీట్స్ ఎవరి కోసం తీసుకొచ్చింది? వేరే ఎవరికైనా ఇవ్వడానికి తీసుకొచ్చిందా? లేదు కదా, తన కోసం తను తీసుకొచ్చింది. మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న రూల్ అండి. సబ్జెక్ట్ వేరే ఎవరికో ఇస్తున్నారు, వేరే ఎవరితోనో ఏదో మాట్లాడుతున్నారు, వేరే ఎవరో, తను కాకుండా వేరే ఎవరో అని చెప్పినప్పుడు ఒకవేళ అమ్మాయి అయితే మనం హర్ అంటాం, అదే అబ్బాయి అయితే హిమ్ అంటాం. అదే ఆ సబ్జెక్ట్ తనకి తనే ఇచ్చుకుంటుంది, లేదంటే తనతో తనే మాట్లాడుతుంది. చాలా మనకి స్టోరీస్ లో వచ్చినాయి కదా, టాకింగ్ టు హిమ్ సెల్ఫ్, టాకింగ్ టు హర్ సెల్ఫ్, అంటే తనకి తను మాట్లాడుతుంది అని చెప్పేటప్పుడు హర్ సెల్ఫ్, ఆర్ అబ్బాయి అయితే హిమ్సెల్ఫ్ అని అలాంటి సందర్భాల్లో మనం అంటాం. లేదా తనకి తను, ఇందాక మన సెంటెన్స్ లో స్టోరీలో చూడండి ఏమొచ్చింది? హీ మేడ్ హిమ్సెల్ఫ్. తనకి తనే రిడిక్యులస్ గా చేశాడు కదా, తనకి తనే చేశాడు, ఎవరూ చేయలేదు. సో ఇలాంటి సందర్భాల్లో మనం హిమ్సెల్ఫ్ అని మాట్లాడాలి. నాకు తెలిసి ఈ చిన్న ఎగ్జాంపుల్ తో మీకు డౌట్ క్లారిఫై అయిపోయి ఉండొచ్చు. మేడ్ హిమ్సెల్ఫ్ లుక్ రిడిక్యులస్. ద బిగ్ హల్కింగ్ క్యామెల్ మేడ్ హిమ్సెల్ఫ్ లుక్ రిడిక్యులస్. అది చేసిన పనికి అది ఎలా కనబడుతుందంట? లుక్ రిడిక్యులస్ అంటే దీనికి ఏం చెప్పొచ్చు తెలుగులో? హాస్యాస్పదంగా కనబడుతుందంట. అది చేసిన పనికి ఏం పని చేస్తుంది? అది డాన్స్ వేస్తుంది కదా, అది భారీగా ఉంటది. అంత క్యామెల్ డాన్స్ వేస్తే ఎలా ఉంటుంది? రిడిక్యులస్ గా కనబడుతుంది. ఇట్స్ రిడిక్యులస్. ఇలా అని చెప్పాను అనుకోండి, ఇట్స్ రిడిక్యులస్ డెసిషన్ అని చెప్పాను అనుకోండి, అంటే నువ్వు తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉంది అని, సీరియస్ గా లేదు అని. As he kicked, ఎందుకని? As he kicked his naughty legs and twisted his long clumsy neck. ఏం చేసింది? As he kicked. చూడండి, kicked అంటే తెలుసు కదా, తన్నడం. Kicked his
మరి డాన్స్ చేయాలన్నప్పుడు మూవ్ చేయాలి కదా, దాని పెద్ద పెద్ద లెగ్స్, దాని లెగ్స్ ఎంత బారుగా ఉంటాయి, ఆ లెగ్స్ తో కిక్ చేసిందంట. హిజ్ నాటీ లెగ్స్, నాటీ లెగ్స్ అని అన్నారు కదా. మామూలుగా నాట్ అంటే ముడి అనేదాన్ని, ముళ్ళు అనేదాన్ని నాట్ అంటారు. నాటీ అన్నా కూడా ముడి అన్న, నాట్ వెయ్యి అని చెప్పి, అంటే ముడి వేయమని చెప్పి. ఇంగ్లీష్ లో నాట్ అంటే ముడి. నాటీ అంటే రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి అంటే నాటీ అంటే ఆ నాటీ కాదండి, NAUGHTY, అది వేరే నాటీ. KNOTTY నాటీ. ఈ నాటీ అంటే మీనింగ్ ఏంటంటే రెండు మీనింగ్స్ ఉంటాయి. ఒకటి ముడి అనే అర్థం వస్తుంది, రెండు చాలా కష్టం, డీల్ చేయడం చాలా కష్టం అనే దానికి కూడా నాటీ అంటే. ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఆర్ కాంప్లెక్స్, ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. మరి క్యామెల్ కున్న లెగ్స్ నాటీ లెగ్సే కదా, అంటే దాని అది ఈజీగా ఫ్లెక్సిబుల్ లెగ్సా? ఫ్లెక్సిబుల్ అంటే ఈజీగా ఎలా కావాలంటే అలా ఉంచుకునే లెగ్సా? కాదు కదా, కష్టమే, కాంప్లెక్స్ అవి హ్యాండిల్ చేయడం, దానికి డాన్స్ చేస్తూ మళ్ళీ. కాబట్టి అవి నాటీ లెగ్స్ అన్నమాట. నాటీ లెగ్స్ అంటే చాలా కష్టం, కాంప్లెక్స్, హ్యాండిల్ చేయడానికి కష్టమైనవి. అండ్ ట్విస్టెడ్ హిస్ లాంగ్ క్లమ్జీ నెక్. ఏం చేసిందంట? ట్విస్టెడ్. ఇప్పుడు ఈ బుక్ ఉంది, ఇలా నేను ట్విస్ట్ చేశాను అనుకోండి, అంటే ఇలా తిప్పేయడాన్ని, దాని షేప్ పోతుంది కదా అది ట్విస్ట్ చేసినప్పుడు. సో అలా ట్విస్ట్ చేసిందంట. ద లాంగ్ క్లమ్జీ నెక్. క్లమ్జీ, ఈ పారాలో కూడా చాలా వర్డ్స్ ఉన్నాయి నేర్చుకోవాల్సిన వర్డ్స్. క్లమ్జీ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, షీ ఈజ్ అ క్లమ్జీ పర్సన్, షీ ఆల్వేస్ బ్రేక్ థింగ్స్ అని చెప్పాను అనుకోండి, అంటే ఆ అమ్మాయి ఎప్పుడు చూసినా జాగ్రత్తగా ఉండదు, కేర్లెస్ గా ఉంటుంది. ఎప్పుడు చూసినా కేర్లెస్ గా ఉండడం వల్ల అన్ని పడేస్తూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మనం క్లమ్జీ అని వాడచ్చు. తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చెప్పాను అనుకోండి, ఇట్స్ టూ కోల్డ్ మై హ్యాండ్స్ బికేమ్ క్లమ్జీ అని చెప్పాను అనుకోండి, అంటే ఏంటి ఇక్కడ ఈ సెంటెన్స్ ప్రకారం ఇట్స్ టూ కోల్డ్ మై హ్యాండ్స్ బికేమ్ క్లమ్జీ అంటే అక్కడ చాలా చలిగా ఉంది కాబట్టి చేతులు క్లమ్జీ అయిపోయినాయి. అలా బాగా చలిగా ఉంటే చేతులు గెడ్డలాగా అయిపోతాయి కదా, అప్పుడు దాన్ని బట్టి మనం ఏదైనా హోల్డ్ చేయగలమా? హోల్డ్ చేయలేం కదా, పడేస్తాం కదా. సో ఇలాంటి సందర్భాల్లో కూడా క్లమ్జీ అని వాడచ్చు. ఈ స్టోరీ ప్రకారంగా క్లమ్జీ అంటే మీకు ఇప్పుడు అర్థమయ్యే ఉంటుంది కదా, ఈ రెండు ఎగ్జాంపుల్స్ లో నేను చెప్పిన దానికి క్లమ్జీ అంటే ప్రాపర్ గా మనం హ్యాండిల్ చేయలేం, కష్టంగా ఉంటది హ్యాండిల్ చేయడానికి. దానికి ఉన్న పొడవైన క్లమ్జీ, లాంగ్ అంటే పొడవు, క్లమ్జీ నెక్ అంటే హ్యాండిల్ చేయడానికి కష్టం. అలాంటి నెక్ తో ఏం చేసింది? ట్విస్ట్ చేసిందంట. Besides, the animal found it hard to keep their claws from under his heavy hoofs. As the camel went on dancing, the animal shouted, "Who said you can dance? He looks so funny when he dances." ఈ సెంటెన్స్ లో బిసైడ్స్ అని చూసాం కదా మనం. అయితే బిసైడ్ అని అంటేనేమో పక్కన, ప్రిపోజిషన్ అన్నమాట అది. ఈ బిసైడ్స్ అనే వర్డ్ అయితే మనం డిపెండింగ్ అపాన్ ద కంటెక్స్ట్ అది ప్రిపోజిషన్ అయినా అవుతుంది, లేకపోతే యాడ్వర్బ్ అయినా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే షీ సాట్ బిసైడ్ హర్ మామ్ అని చెప్పాను అనుకోండి, ఇక్కడ ఏంటి ప్రిపోజిషన్? బిసైడ్ అంటే తను వాళ్ళ అమ్మ పక్కన కూర్చుంది. బిసైడ్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్ గా వాడుతున్నాం. ఇక్కడ బిసైడ్స్ అనేది ప్రిపోజిషన్ గా వాడినా దాని అర్థం ఏంటంటే ఇన్ ఎడిషన్ టు, అంటే ఆల్రెడీ ఒకటి చెప్తున్నాం, దాంతో పాటుగా అని చెప్పడానికి బిసైడ్స్ అని వాడతాం. అర్థమైందండి డిఫరెన్స్ బిసైడ్ కి బిసైడ్స్ కి? Besides, the animals found it hard to keep their claws from under his heavy hooves. సో అంతేకాకుండా యానిమల్స్ కి అన్నిటికీ ఏది కష్టం అనిపించింది? హార్డ్ అంటే కష్టం. ఏమని కష్టం అనిపించింది? టు కీప్ దే క్లాస్. క్లాస్ అంటే ఏమంటారో ఒకసారి నేను ఇక్కడ ఇమేజ్ పెడతానండి, చూడండి. క్లాస్, యానిమల్ కి క్లాస్ ఉంటాయి కదా, ఇమేజ్ చూడండి. క్లాస్ ఫ్రమ్ ఇట్స్ అండర్ హిస్ హెవీ హూఫ్స్. ఇది కూడా హెవీ హూఫ్స్, క్యామిల్ కి ఉన్న కాళ్ళని, వీటిల్ని ఎగ్జాక్ట్ గా ఇది కూడా ఇమేజ్ పెడతాను చూడండి. ఓకే, దీన్ని హూఫ్స్ అంటారు, దీన్ని క్లాస్ అంటారు. సో వాళ్ళందరికీ యానిమల్స్ కి ఏమైందంట? వాళ్ళ క్లాస్ అన్నిటికీ ఆ హెవీ హూప్స్, ఆ క్యామిల్ కున్న ఈ హూప్స్ బారి నుంచి తప్పించుకోవడానికి, దెబ్బ తగలకుండా తప్పించుకోవడానికి ఒక పని అయితే యాజ్ ద హ్యామిల్, ఎందుకని? యాజ్ ద క్యామిల్ వెంట్ ఆన్ డాన్సింగ్, అది గెంతుతూనే ఉంది కదా, మరి ఇవన్నీ ఉన్నాయి కదా చుట్టూతా. సో వాటికి ఒక పక్కన అవి జాగ్రత్తగా ఉంచుకోవడం అయితే, ఇంకో పక్కన యానిమల్ షౌటెడ్, అరిచాయంట. షౌటెడ్ అంటే అరవటం. వాళ్ళలో వాళ్ళే ఏమనుకున్నారంట? He looks so funny when he dances. ఏం చెప్పారంట? Who said you can dance? ఎవరు చెప్పారు నువ్వు డాన్స్ చేయగలవని? ఎవరు చెప్పారు? He looks so funny when he dances. వాళ్ళలో వాళ్ళు ఏమనుకున్నారు? చాలా ఫన్నీగా, కామెడీగా ఉంది, చూడటానికి చాలా కామెడీగా ఉంది డాన్స్ చేస్తుంటే అని చెప్పి. At last, when one of his huge feet came with an inch of King Lion's nose, the animals were disgusted. Final గా ఏమైంది? At last అంటే ఆఖరికి. When one of his, ఇదంతా చేస్తుంది. At last,
లాఖరికి when one of his huge feet came within an inch of, అంటే జస్ట్ ఒక ఇంచు దూరంలో కింగ్ లయన్ ముక్కుకి ఇంచు దూరంలో దానికి కాలు పెట్టిందంట క్యామిల్ గెంతుతూ. సో అలా చేసేపాటికి యానిమల్స్ వర్ డిస్గస్టెడ్ అంటే చాలా డిస్లైక్ ని, అంటే అసలు ఏమాత్రం ఇష్టం లేని దానిని మనం డిస్గస్టెడ్ అంటారు. డిస్గస్టింగ్ అని చెప్పాను అనుకోండి, అస్సలు ఇష్టం లేదు చేసేపాటికి. దే చేస్ ద క్యామెల్ అవే ఫ్రమ్ ద ఫారెస్ట్ అండ్ సెంట్ హిమ్ టు ద డెజర్ట్. దే చేస్డ్ అంటే తరిమాయి. ఎక్కడికి తరిమాయి? ద క్యామెల్ అవే ఫ్రమ్ ద ఫారెస్ట్ అంటే అడవికి దూరంగా తరిమాయి. అండ్ సెంట్ హిమ్ టు ద డెజర్ట్, అండ్ ఎక్కడికి పంపించాయంట? సెంట్ హిమ్ టు ద డెజర్ట్ అంటే ఎడారికి పంపించేశాయంట. Sometime later, the cook served refreshments consisting mostly of camel's hump and ribs to all the animals at the celebration. Sometime later, the cook served refreshments. Sometime later అంటే sometime అంటే కొంచెం సేపు, later అంటే తర్వాత. The cook served refreshments. Cooks అంటే వంట చేసే వాళ్ళని కుక్స్ అంటారు. కుక్స్ సర్వ్డ్ అంటే నేను ఆల్రెడీ ఈ వర్డ్ మనకు వచ్చింది కదా, సర్వ్డ్. సో మీరే చెప్పాలి సర్వ్డ్ అంటే ఏంటి? రిఫ్రెష్మెంట్స్ అంటే లైట్ గా స్నాక్ గానీ డ్రింక్ గానీ దాన్ని రిఫ్రెష్మెంట్ అంటారు. కన్సిస్టింగ్ మోస్ట్లీ ఆఫ్ క్యామెల్స్ హంప్ అండ్ రిబ్స్. సో ఇవి ఉన్నాయంట ఆ బ్రేక్ఫాస్ట్ లో. యానిమల్స్ కదా అందుకనే ఇట్లా మెన్షన్ చేశాడు. టు ఆల్ ద యానిమల్స్ అట్ ద సెలబ్రేషన్, అన్ని యానిమల్స్ కి సెలబ్రేషన్ కి ఇవి ఇచ్చారంట. మోరల్, డు నాట్ ట్రై టు ఏప్ యువర్ బెటర్స్. ఇక్కడ ఇచ్చిన మోరల్ సెంటెన్స్ లో కూడా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందండి. ఏంటంటే డు నాట్ ట్రై టు ఏప్ యువర్ బెటర్స్. ఏప్ అంటే మామూలు ఏప్ సెంటెన్స్ లో నౌన్ కనుక అయితే దాని మీనింగ్ ఏమవుతుందంటే టెయిల్ లేని యానిమల్, ఫర్ ఎగ్జాంపుల్ గొరిల్లా. అదే ఒక సెంటెన్స్ లో వర్బ్ అయితే కనుక ఇక్కడ మనం మోరల్ సెంటెన్స్ లో డు నాట్ ట్రై టు ఏప్ యువర్ బెటర్స్ అన్న దాంట్లో ఏప్ అనేది వర్బ్ అంటే సెంటెన్స్ లో వర్బ్ అయితే దాని అర్థం ఏంటంటే ఇమిటేట్ చేయడం, ఎవరినైనా ఇమిటేట్ చేయడం. ఎస్పెషలీ ఎలా అంటే ఆలోచించకుండా ఇమిటేట్ చేయడం, దాన్ని ఏప్ అంటారు. సో డు నాట్ ట్రై టు ఏప్ అంటే అవతల వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించొద్దు. యువర్ బెటర్స్, టు ఏప్ యువర్ బెటర్స్ అంటే నీకన్నా బెటర్ గా ఉన్న వాళ్ళని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించొద్దు అని. నీకన్నా బెటర్ వాళ్ళని చూసి నువ్వు ఇమిటేట్ చేయడానికి ట్రై చేయకు అని దాని మోరల్. ఇవాళ స్టోరీ అయిపోయింది. మరి ఇవాళ క్విక్ ఇవాళ వర్డ్స్ అని రివైజ్ చేసేద్దామా? హల్కింగ్ అంటే భారీ. రిడిక్యులస్ అంటే తెలుగులో హాస్యాస్పదంగా అని చెప్పాలి. యువర్ డాన్స్ మూవ్స్ ఆర్ రిడిక్యులస్ అని చెప్పాను అనుకోండి నేను, దాని అర్థం ఏంటి? నువ్వు డాన్స్ చేసేది హాస్యాస్పదంగా ఉంది అని. కిక్డ్ అంటే తన్నడం. నాటీ అంటే ఇందాక మీకు చెప్పాను కదా నేను. సో నాటీ అంటే రెండు మీనింగ్స్ ఉంటాయి. ఒకటి నాట్ అంటే ముడి, నాటీ అంటే కష్టంగా కాంప్లెక్స్ గా ఉండడం, అంత ఈజీ కాకపోవడం. క్లమ్జీ అంటే కష్టంగా ఉండడం లేదా మన కంట్రోల్లో లేకపోవడం, మన కంట్రోల్లో లేక మనం హ్యాండిల్ చేయలేకపోవడం, దాన్ని క్లమ్జీ అంటాం. బిసైడ్ అంటే పక్కన. బిసైడ్స్ అంటే అంతేకాకుండా. నెక్స్ట్ హ్యూజ్ అంటే భారీ. ఇంచ్ అంటే అంగుళం. డిస్గస్టెడ్ అంటే అసలు ఇష్టం లేకపోవడం. చేస్డ్ అంటే తరమడం. ఫారెస్ట్ అంటే అడవి. డెజర్ట్ అంటే ఎడారి. లేటర్ తర్వాత. కుక్స్ అంటే వంట చేసేవారు. రిఫ్రెష్మెంట్స్ అంటే పలహారాలు అని చెప్పొచ్చు. కన్సిస్టింగ్ అంటే కలిగి ఉంటుంది. నెక్స్ట్ వన్ క్లాస్. ఇందాక ఇమేజ్ లో చూసారు కదా, యానిమల్స్ కి కాళ్ళకి గోల్డ్ లాగా ఉంటాయి కదా, నెయిల్స్ లాగా, అవి క్లాస్ అంటారు. నెక్స్ట్ హూప్స్ అంటే క్యామెల్ కాళ్ళని పాదాలని హూప్స్ అంటారు. నెక్స్ట్ హంప్ అంటే క్యామెల్ ఒంటి పైన ఎత్తుగా ఉంటుంది కదా, దాన్ని హంప్ అంటారు. రిబ్స్ అంటే పక్కటెముకలు. నెక్స్ట్ ఏప్ అంటే రెండు మీనింగ్స్. ఒకవేళ ఏప్ అనేది ఒక సెంటెన్స్ లో నౌన్ అయితే గనక ఆ ఏప్ అనేది దాని అర్థం గొరిల్లా, చింపాంజీ అంటే టెయిల్ లేని తోక లేని యానిమల్స్ అన్నిటిని ఏప్ అంటారు. అలాగే ఒకవేళ ఏప్ అనేది వర్బ్ అయితే గనక అంటే ఏదైనా సేమ్ అలాగే ఇమిటేట్ చేయడాన్ని, ఎలా చేస్తున్నారో అలాగే చేయటాన్ని. అండ్ ఇంకొక విషయం, మీరు వీడియో పాస్ చేసుకొని ఒకసారి సెంటెన్సెస్ అంతా చదవండి, స్టోరీ చదవండి. బికాస్ దాన్ని బట్టి మీకు రీడింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతుంది. అండ్ వర్డ్స్ తో పాటు స్టోరీ కూడా ఖచ్చితంగా 1-2 సార్లు చదవండి. సో దట్ మీకు ఐడియా వస్తుంది ఎలా సెంటెన్సెస్ ఇస్తున్నారో, ఎలా సెంటెన్సెస్ మనం ఫ్రేమ్ చేయాలో. ఎందుకంటే ఆల్మోస్ట్ ప్రతి ఒక్క వర్డ్ గురించి మనం మీనింగ్ అయితే తెలుసుకుంటున్నాం,
సెంటెన్సెస్ కూడా ఎలా ఫ్రేమ్ చేస్తున్నారో ఏంటి అనేది మీకు తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా సెంటెన్సెస్ వర్డ్స్ థరోగా ఉండండి. అట్ ద సేమ్ టైం స్టోరీ కూడా ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్ క్లాస్ లో అనదర్ ఇంట్రెస్టింగ్ స్టోరీతో ఇంగ్లీష్ ఈజీగా నేర్చుకుందామా? అంటిల్ దెన్ టేక్ కేర్. థ్యాంక్ యూ. బాయ్.